అందరికీ నమస్కారం। నిన్న పెద్దారెడ్డి గారు వీడియో ముఖంగా మాట్లాడుతూ న్యాయ పోరాటం చేస్తామనే మాట అన్నాడు। అయ్యా పెద్దారెడ్డి గారు, ఈ 5 సంవత్సరాల్లో మీరు న్యాయస్థానం ఉత్తర్వులు ఏమన్నా కానీ పాటించారా? మీ 5 ఏళ్లలో నేషనల్ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, కోర్టు ఉత్తర్వులు కానీ ఏ రోజన్నా పాటించారా? ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు న్యాయ పోరాటం అని? ఈ 5 ఏళ్ళు మీరు చేసేది, ఈ 5 ఏళ్ళు మేము కంటెంట్ ఆఫ్ కోర్టుకు పోయినాం కదయ్యా, ఏ రోజైనా కోర్టు ఉత్తర్వులు పాటించారా? స్టేలు కూడా మీరు స్టేలు వచ్చినా కూడా, కోర్టు ఉత్తర్వు స్టేలు వచ్చినా కూడా ఆ స్టేలు తుంగలో తొక్కి అధికారాన్ని ఉపయోగించుకొని మీరు అక్రమంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూనే ఉన్నారు। ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు న్యాయము, న్యాయస్థానాలు, న్యాయ పోరాటం అని? గతంలో నువ్వు 5 ఏళ్ళు చేసేది ఏంది? 5 సంవత్సరాలు చేసేది ఏంది నువ్వు? ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు న్యాయ పోరాటం అనేది? మరొకసారి తాడపత్రి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు అందరికీ ఒకటే నేను నిర్ణయించుకున్నాను। అయ్యా కార్యకర్తలు, మాకు మీ పైన ఎటువంటి ద్వేషం కానీ, కోపం కానీ, పగ లేదు। ఈ పొద్దు మీరు అక్కడక్కడ టీ హోటల్లో తిరుగుతూ స్వేచ్ఛగా టీ తాగుతూ పోతున్నారంటే మాకు ఎంతున్నా ఇంకా మేము పెద్దారెడ్డి పైన చేస్తాం, కానీ మీ పైన మాత్రం మాకు ఎటువంటి కోపం ద్వేషం లేదు। మా ఎమ్మెల్యే గారు జేసీ అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధిలో పదంలో నడపాలని ప్రయత్నిస్తున్నారు। దానికి వైసీపీ కార్యకర్తలు మీరు కూడా మాకు సహకరించండి। ఎందుకంటే ఎలక్షన్ ముందే మాకు వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఇంకోటి అయినా ఎలక్షన్ అయిపోయినాయి। ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఆయన చూశారు, మీరు తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవరైనా కానీ, తన వాళ్ళైనా కానీ ఉపేక్షించేది లేదని మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చేతలారా చూపించారు। కాబట్టి మాకు ఏదన్నా ఉన్నా కనుక మేము పెద్దారెడ్డితో ఫైట్ చేస్తాం। మా టార్గెట్ పెద్దారెడ్డి మాత్రమే, కానీ వైసీపీ కార్యకర్తలు మాకు ఎటువంటి టార్గెట్ లేదు, వాళ్ళపైన పగ ప్రతీకారం అనేది ఏంటి లేవు। మీరు స్వేచ్ఛగా ఉన్నారు, గతంలో ఇప్పుడు ఎలా ఉన్నారో ఫ్యూచర్లో ఇంకా అలాగే ఉంటారు। మీరైతే కనుక మాకు ఎటువంటి టార్గెట్ అయితే కాదు, మాది ఏదైనా ఉన్నా పెద్దారెడ్డితో తేల్చుకుంటాము। ఇక్కడ మేము తాడిపత్రి అభివృద్ధి పదం నడపాలనుకుంటున్నాం। ఇంకా తాడిపత్రి ప్రజలు 20 సంవత్సరాలు మన తాడిపత్రి ప్రజలు అస్మిత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు। మేము అదే వేలోనే మేము వెళ్తాం, తాడిపత్రి అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తాం। మరొక్కసారి వైసీపీ కార్యకర్తలు ఒకటే వినియోగించుకుంటున్నా, దయచేసి ఫ్యాక్షనిస్ట్ అయిన పెద్దారెడ్డిని మాత్రం నమ్మకండి, ఆయనని మాత్రం ప్రోత్సహించకండి దయచేసి। మీకు అదొకటే చెప్తున్నా, మా ప్రస్తుతం ఉన్న తాడిపత్రి ఎమ్మెల్యే యంగ్ అండ్ ఎనర్జిక్ లీడర్, ఆయన సారథ్యంలో తాడిపత్రి మరింతగా అభివృద్ధి చెందుతుంది। దయచేసి మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మాకు అంతిమ లక్ష్యం తాడిపత్రి అభివృద్ధి మా ధ్యేయం।